హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ అలవాట్లు ఉంటే కటిక పేదరికం అనుభవించడం ఖాయం, జాగ్రత్త. చాలామంది జీవితంలో ఎన్నో చెడు అలవాట్లు ఉంటాయి. కొన్ని పనులు తెలిసి మరికొన్ని తెలియకుండా చేస్తుంటాం. కానీ మన చెడు అలవాట్లే మన ఇంటికి పేదరికాన్ని దారితీస్తాయని గరుడ పురాణం చెబుతుంది. అలాంటి చెడు అలవాట్లను మానుకుంటేనే జీవితంలో మనం గొప్ప స్థాయికి వెళ్తాము. కాబట్టి మనం మానుకోవాల్సిన చెడు అలవాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. మరికొంతమంది ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అలా నిద్రపోతూనే ఉంటున్నారు. ఇలాంటి అలవాట్లు ఉండటం వల్ల మీరు ఎప్పుడూ డబ్బు కొరతను అనుభవిస్తారు. గురువారం రోజున మాత్రం స్త్రీలు తలస్నానం చేయకూడదు. గురువారం తలస్నానం చేస్తే మీ భర్తకు దురదృష్టం పడుతుంది. అలాగే బొట్టు లేని భార్యను తన భర్త చూడకూడదు. ముఖ్యంగా నెలసరి సమయంలో మొదటి 3 రోజులు భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు. అలాగే నెలసరి మొదటి 3 రోజులు స్త్రీలు తమ తలకు నూనె రాయకూడదు. అలాగే మనలో చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత వంట పాత్రలను కడగకుండా అలాగే వదిలేసి ఉదయం వాటిని శుభ్రం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. రాత్రి సమయంలో మన వంటగదిలో అశుభ్రమైన పాత్రలు ఉండకూడదు. ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. చాలామంది ఆడవాళ్ళు శుభ్రం చేసిన గిన్నెలను బోర్లా పెడతారు. అయితే వాస్తు ప్రకారం ఇలా బోర్లించడం అస్సలు సరికాదు. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి. పెరుగు, పాలు, కారం, చింతపండు, ఉప్పు ఈ 5 వస్తువులను మాత్రం మీ చేతుల మీదుగా ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. ఈ వస్తువులను ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలవదు. ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. అలాగే మంగళవారం నాడు కుంకుమ కొనకూడదు. మంగళవారం కుంకుమ కొంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అలాగే మంగళవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బు తిరిగి రాదు. మంగళవారం, శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి. చాలామంది రాత్రిపూట బట్టలు ఉతుకుతారు. రాత్రి సమయంలో బట్టలు ఉతకడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దురదృష్టం కలుగుతుంది. పెళ్ళి అయిన స్త్రీ స్నానం చేశాక తడి చేతులతో నుదుటిపైన కుంకుమ పెట్టుకూడదు. ఇలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుందట. స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో 1వ రోజున, 4వ రోజున మరియు 5వ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల చేతికి నిండుగా గాజులు వేసుకొని కాళ్ళకు పట్టీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఇలాంటివి అస్సలు పాటించట్లేదు. అలాగే ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు ఎక్కువగా నైటీలను వేసుకుంటున్నారు. రాత్రిపూట వేసుకుంటే పర్వాలేదు, కానీ రాత్రి పగలు అనే తేడా లేకుండా స్త్రీలు నైటీల మీద కాలం గడిపేస్తున్నారు. లక్ష్మీ స్వరూపమైన ఆడవాళ్ళు పద్ధతిగా చీర కట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే మీ ఇంటికి ఎంతో మంచిది. పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయం లేవగానే వెంటనే తన భర్త ముఖాన్ని చూడకూడదు. పాచి ముఖంతో మీ భర్తను చూస్తే మీ భర్త ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ ముఖాన్ని కడుక్కొని తర్వాతే మీ భర్తను చూడాలి. అలాగే ప్రతి శనివారం రోజున మీ ఇంట్లో కందిపప్పును వండకూడదు. శనివారం కందిపప్పును తింటే జాతకంలో సూర్యుడు బలహీనపడి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్క శనివారం రోజున మాత్రమే పప్పు వినియోగానికి దూరంగా ఉండండి. నరదృష్టి అనేది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఒక్కసారి గనుక మన ఇంటిపై దిష్టి సోకితే మన కుటుంబం అంతా ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఎలాంటి నరదృష్టి పడకుండా ఉంటుంది. స్నానం చేయకుండా ఇంట్లో ఉన్న బీరువాని ముట్టుకోకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే స్నానం చేయకుండా మీ తలను దువ్వకూడదు. మనలో చాలామంది గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను నీళ్ళతో కడుగుతారు. కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయను మాత్రం నీళ్ళతో అస్సలు కడగకూడదు. నీటితో కడిగిన కొబ్బరికాయ దేవునికి నైవేద్యానికి పనికిరాదు. ఈ రోజుల్లో చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు.
కానీ రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులను ఆహ్వానిస్తాయి. కాబట్టి సూర్యోదయం కాకముందే ఉదయం 6 గంటల లోపే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి. ఏ ఇంటి ముందు అయితే ఉదయం ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. స్నానం చేయకుండా ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్ళకూడదు. వాస్తు ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి స్నానం చెయ్యకుండానే పొయ్యి వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. దీనివల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు, డబ్బుతో కష్టాలు ఏర్పడతాయి. మంగళ శుక్రవారాలలో ఇంట్లోని చెత్తను బయట అస్సలు పడేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు మొదలవుతాయి. అలాగే ఆడవాళ్ళు గుమ్మడికాయను కొట్టకూడదు. స్త్రీలు గనక గుమ్మడికాయ కొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే శుక్రవారం రోజున ఇల్లు ఊడ్చి చీపురుని నించోబెట్టకూడదు. చీపురుని ఎప్పుడైనా అడ్డంగా పెట్టాలి. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీయకూడదు. చదువుకునే విద్యార్థులు మాత్రమే గణపతి ముందు గుంజీలు తీయాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం మీద కూర్చొని భోజనం తినేస్తున్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేస్తే కటిక పేదరికం అనుభవిస్తారు. ఆహార కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఇక నుండి అయినా సరే మంచం పైన కూర్చొని భోజనం చేయకండి. శుక్రవారం రోజున తలలో పేలు చూడకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం హరించుకుపోతుంది. ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఒక్కోసారి అనుకోకుండా దీపం కొండెక్కుతుంది. దీపం కొండెక్కిన వెంటనే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.